హౌ డు యూ లూప్ త్రూ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎన్ ఎరే అని చెప్పేసి ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేద్దాము. అంటే ప్రతి ఒక ఎరేలోని ప్రతి ఎలిమెంట్‌ని కూడా మనము దాన్ని లూప్ చేయాలి. అంటే ఒక ప్రతి ఎలిమెంట్‌ని కూడా మనము యూజ్ చేయాలి. ఒక కండిషన్‌లో యూజ్ చేయాలి అనుకున్నప్పుడు మనము ఎలా చేయాలని చెప్పేసి అడగటం అన్నమాట. దీనికోసం మనము ఫర్ ఈచ్ మెథడ్ అని చెప్పేసి ఉంటది. మనకి ఎరే మెథడ్స్‌లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఈచ్ మెథడ్‌ని యూజ్ చేసి మనం చేస్తాము. కాకపోతే ఫర్ లూప్ కూడా దీన్ని వాడొచ్చు. ఫర్ లూప్ వాడి కూడా చేస్తారు. కాకపోతే ఫర్ లూప్ కంటే కూడా మనకి ఫర్ ఈచ్ మెథడ్ అనేది చాలా సింపుల్‌గా చాలా షార్ట్‌కట్‌లో అయిపోద్దన్నమాట. అయితే ఇక్కడ నేను నంబర్స్ అని చెప్పేసి ఒక ఎరే తీసుకున్నాను. 1, 2, 3, 4, 5 అని చెప్పేసి ఎలిమెంట్స్ ఉన్నాయి. నంబర్స్ డాట్ ఫర్ ఈచ్ మెథడ్ అంటే ఫర్ ఈచ్ మెథడ్‌ని నంబర్స్ అనే ఎరే మీద నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఇక్కడ నంబర్ అనేది ఏంటంటే ఆ యొక్క వాల్యూ అనమాట. అంటే ఎలిమెంట్ అనమాట ఇది. ఎరే ప్రతి ఎలిమెంట్ కూడా నంబర్‌లోకి మనకి వస్తుంటది. అయితే ఈ నంబర్‌లో మనం ఏం చేస్తున్నాం కన్సోల్ చేస్తున్నాం. ఒక చిన్న కండిషన్ రాసి మనము ఒక కాలిక్యులేషన్ రాసి దీన్ని ఏం చేస్తున్నామంటే మనం కన్సోల్ చేస్తున్నాం అనమాట. ఏం చేసాము నంబర్ ఇంటూ 2 అని చెప్పేసి ఒక ఆపరేటర్ అర్థమెటికల్ ఆపరేటర్ యూజ్ చేసి మనము ఒక కండిషన్ రాసాము. ఇక్కడ ఏమవుతుందంటే మనము దీన్ని కన్సోల్ చేసాము. దీన్ని మనం రన్ చేసినట్టయితే మనకి ఏమొస్తుందంటే 2, 4, 6, 8, 10 వచ్చింది. ఎందుకంటే నంబర్ అంటే ఫస్ట్ మనకి ఏమొస్తది 1 వస్తది. 1, 1, 2, 1 2 జా 2 వస్తది. తర్వాత 2 వస్తది. 2 2 జా 4, తర్వాత 3, 3 2 జా 6, 4 2 జా 8, 5 2 జా 10 ఇలాగ మనకి ఈ నంబర్స్ అనేవి ప్రింట్ అవ్వడం జరిగింది. కాకపోతే ఇదేం చేస్తుందంటే న్యూ ఎరేని క్రియేట్ చేయదు. ఎప్పుడైనా సరే ఫర్ ఈచ్ మెథడ్ అని చెప్పేది ఎలిమెంట్స్ మీద మాత్రమే పనిచేస్తుంది. ఎలిమెంట్స్‌ని వాల్యూస్ మీద లేదా ఎలిమెంట్స్ మీద మాత్రమే పనిచేస్తుంది. మనకి ఆ కాలిక్యులేషన్‌ని, ఆ కండిషన్‌ని మనకి ఇంప్లిమెంట్ చేసి ఇస్తుంది. అంతేగాని కొత్త ఎరేని మాత్రం క్రియేట్ చేయదు. అదే మ్యాప్ మెథడ్ అనుకోండి కొత్త ఎరేని క్రియేట్ చేసి మనకి ఇస్తుందన్నమాట. ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా ఒక ఎరేలో పెట్టి మనకి న్యూ ఎరే ఇస్తుందన్నమాట. కానీ ఫర్ ఈచ్ మెథడ్ మాత్రం అలా కొత్త ఎరేని క్రియేట్ చేయదు. ఓన్లీ ఎలిమెంట్స్‌ని మాత్రమే ఇది రిటర్న్ చేస్తుంది. ఇది ఫర్ ఈచ్ అనే మెథడ్ అన్నమాట.